కోశాల సరస్వతి బీసీ రాజ్యాధికార సమితి సీఈఓని అక్క మన భారతక్క ఈరోజు ఎందుకు వచ్చిందంటే మాకు చాలా రోజుల నుంచి పరిచయము సెక్రటేరియట్ వెళ్ళినామంటే భారతక్కలో కూడా వచ్చింది నాకు ఎప్పుడు తెలియదు. ఈ మధ్యన కనిపించలేదు ఏమైంది భారతక్క అనుకుంటే వీడియోలు చూసిన నేను. వీడియోలు చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఆమె నాకు తెలిసి నేను చదువుకున్నప్పటి నుంచి నా చదువు అయిపోయింది, నా పిల్ల అయిపోయింది, నా పిల్లలు నేను సంవత్సరాలు పనిచేస్తున్నా. ఇన్ని సంవత్సరాల నుంచి అక్క మనకు అంతమంది సీఎంలు వచ్చినా మంత్రులున్నా ఎవరున్నా ఇన్ని రాజకీయంగా పదవులు చేంజ్ అవుతున్నా ఏ ప్రభుత్వాలు చేంజ్ అవుతున్నా అక్క మాత్రం అందులోనే ఒక పెద్ద బ్యాచ్ తోటి ఉండి పనులు చేపిస్తూ ఉండి హడావిడిగా కనిపించే భారతక్క కళ్ళల్లో నేను నీళ్ళు చూసాను. ఇంత దారుణం అంటే ఇంత కలకలలాడుతుండే భారతక్క కన్నీళ్ళకు కారణమైనటువంటి ఎదవలే మరి ఆమె చేసిన తప్పేంది? ఆమె ఒక దళిత మహిళ అవ్వడమా ఆమె చేసిన పాపము? ఆమె ఒక మహిళ అవ్వడమా ఆమె చేసిన పాపము? ఆమె ఒక తల్లిగా నా తోటి కార్మికులంతా మంచిగా ఉండాలని కోరుకోవడం ఆమె చేసిన తప్పు? లేకపోతే ఆమె తెలివితేటల ఆమె ప్రశ్నించే నైజమా? అది మన తెలంగాణ రక్తంలోనే ఉంటుంది కదా ప్రశ్నించే నైజము. ఆ జీతాలు లేకపోతే ఇల్లు గడవవు, ఇల్లు వెళ్ళదని అడిగితేమో ఆ మాత్రానికి ఇంత కక్ష కట్టి ఆమెని మేము ఆంధ్ర కాంట్రాక్టర్ల ఆయన సుకుమారు మన సాత్విక్ అంట సాత్విక్ ఏం సుకుమార్ సాత్విక్ పొట్ట మీద కొట్టుమని మీ ఆంధ్ర మీ బాబు చెప్పి పంపించిందా మా దగ్గర? మీ బాబు దగ్గర సెక్రటేరియట్ లేదు, గట్టిగా లేదు, ఇక్కడ గట్టిగా ఉందని వచ్చిన రేవంత్ రెడ్డి దగ్గర సెక్రటేరియట్ ఇక్కడ వచ్చి నీ అజమాయిషి ఏంది? అసలు మీకు కాంట్రాక్టులు ఏంది, తొత్తులు ఏంది? ఇప్పటికీ మా మీద మీ అజమాయిషి ఏందో మాకు అర్థమవుతుంది. మంచిగా చెప్తున్నాము. ఖచ్చితంగా అక్కని ఎట్లా తీసుకున్నావు, అక్కతో పాటు ఇంక 8 మందిని మొత్తం 9 మందిని యాజ్ డేజ్ పొజిషన్ ఇచ్చి ఆమెకు పెండింగ్ ఉన్న 2 నెలల జీతం ఇచ్చి తీసుకున్నావా? సరే లాస్ట్ అండ్ ఫైనల్. లేక ఇదే విధంగా నా ఇష్టం ఉన్నప్పుడు ఇస్తా, ఇయ్యను, ఎడ చెప్పుకోపో, నువ్వు అన్నయ్యన్ని రికార్డే ఉన్నాయి. మేమేం మర్చిపోతున్నాం కాదు, మేమేం అబద్ధం ఆడుతున్నాం కాదు. కొడుక నీకు మొత్తం అన్నీ మిత్తితో సహా కల్పిస్తాం. నువ్వు ఇంకా శానతనం చాలా చేస్తున్నావు. ఈ శానతనాన్ని మేము ఎక్కువ రోజులు భరించము. మీరు కథలు పడకము, మీ నాటకాలు, మీ మాటలు, మీరు తప్పుడుగా మాట్లాడిన రికార్డులన్నీ మాకు వస్తున్నాయి భారతక్క మీద. అన్నీ పెడతాం, అన్నీ ముందు పెడతాం. అదే సెక్రటేరియట్ని ముట్టడిస్తాం. ఊకడమే కాదు, చీపురు మార్పడం కూడా మాకు తెలుస్తుంది. మీకు అర్థమవుతుంది. చీపురు పట్టుకొని ఊపుతారు, ఆడలే కదా వస్తురు పోతురు, అంటే రోడ్లనే శుభ్రం చేస్తారు కాదు, రోడ్లను శుభ్రం చేస్తాము, మీ మురికి కూడా శుభ్రం చేస్తాం. అదే చీపురు కట్ట మనిషి ఎట్లా కొట్టాలో అట్లా భర్తం బట్టి నీకు భర్త పూజ కూడా చేపిస్తాం. మంచి బిడ్డ సప్పుడు ఆడ తీసుకున్నావా? సరే కాంట్రాక్ట్ అని వచ్చి ఈ ఎకశకాలు మా రాష్ట్రంలో నువ్వు చేసినావు అనుకో, నిన్ను ఈ చీపిరాట పట్టుకొని మన ఇక్కడి నుంచి మీ ఇంటి దాకా తరిమిపోతుంది. అర్థమవుతుంది అనుకుంటున్నా నేను. ఇంకా కూడా మమ్మల్ని సతాయించి ఎన్ని రోజుల నుంచి నీకు ఫోన్ చేసినా నువ్వు మా ఏరియాలో ఉంటావు. మా సెక్రటేరియట్లో సీఎం హైదరాబాద్ నడి పొద్దున్నట్టు కూడా నేను ఎకరాలు ఎక్కువైతుంది. ఇదే లాస్ట్. ఇంకా నీకు ఇంకోసారి మేము చెప్పము. ఈ వీడియోలు కనుక నువ్వు రెస్పాండ్ అయ్యి చూసినావా? సరే లేకపోతే ఇక చీపురట్ట మడత పెట్టడే ఉంటుంది. ఏడు చెప్పుకుంటావు పోయి బాబుకి చెప్పుకుంటావా లేదా బాబు శిష్యునికి చెప్పుకుంటావా చెప్పు.